ఘటన జరిగిన ప్రాంతానికి ఇప్పటికే ఉన్నతాధికారులు చేరుకున్నారు. అంతేకాకుండా ఈ వ్యవసాయ సంబంధించినటువంటి కార్మిక సంఘం అలాగే జిల్లా అధ్యక్షులు కూడా కె. శ్రీనివాస్ గారు కూడా చేరుకున్నారు. ఘటనపై మరి ఏ విధంగా ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు? అసలు ఏం జరిగిందంటున్నారు? ఉపాధి కూలీలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఈ గత నెల రోజులుగా ఎండ ఎలా ఉందో మనం చూస్తున్నాం. అలాంటి ఎండలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు వాళ్ళు పనిచేయవలసి వస్తుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి సదుపాయాలు లేవు, టెంట్లు లేవు, మంచినీళ్ళు ఇచ్చే సదుపాయం కూడా లేదు. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 2 మస్తర్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఉదయం పనికి వెళ్ళే ముందు ఒక మస్తరు వేసుకోవాలి, పని అయిపోయిన తర్వాత ఇంకో మస్తరు వేసుకోవాలి. దానికి నెట్వర్క్ పనిచేయాలి. పని చేసే చోట నెట్వర్క్ పనిచేయట్లేదు. దానికోసం రోడ్డు మీదకి వస్తున్నారు. ఈరోజు అలాంటి రోడ్డు మీదకి వచ్చి మస్తరు వేసుకుని వెళ్తున్నటువంటి కూలీల మీద ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ పద్ధతుల వల్ల కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పోనీ ఎంత పని జరిగినా కేంద్రం నుంచి ఏదైనా నష్టపరిహారం వస్తుందంటే కేవలం 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సదుపాయం తప్ప వాళ్ళకి ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎస్గ్రేస్ ఇచ్చినట్టు సందర్భాలు ఉన్నాయి. కానీ కూలీలకు మాత్రం 2 లక్షల రూపాయలు. కాబట్టి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేసేది, ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యవసాయ కూలీలకు కూడా కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, అలాగే ఇందులో చదువుకున్న బిడ్డలు ఉన్నటువంటి తల్లులు కూడా చనిపోయారు, ఆ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేకపోతే బిడ్డలు లేని వాళ్ళకి భూమి 1 ఎకరం భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రెక్కాడి తెగండి ఒక్కాడినటువంటి వాళ్ళు ఈ వేసవిలో 250 రూపాయలు ఉపాధి పని అంటే కేవలం 250 రూపాయలు రోజుకి 5-6 గంటలు పని చేస్తే ఇచ్చే కూలి. కాబట్టి అంత తక్కువ వేతనాన్ని కూడా వస్తారంటే వాళ్ళకి ఏ జీవనాధారం లేక వస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. అంటే ఎక్కువ ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైతే కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఈ ప్రమాదం బారిన బట్టి ఆ కుటుంబాలు రోడ్డును పడుతూ ఉంటుంటాయి. వారికి అంటే మీరు చెప్పినట్టు విధంగా కాకుండా తక్షణం అంటే ఈ సహాయక చర్యల్లో కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. అటువంటివి కాకుండా ఎలా చేస్తారు? లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీకు గమనిస్తే గత 5-6 సంవత్సరాలుగా ఎక్కడైనా ప్రమాదంలో చనిపోయిన కార్మికుడికి ఉంటే స్పాట్లో 50 లక్షల రూపాయలు ఇచ్చినారు. విశాఖ జిల్లాలో జరిగిన ప్రమాదంలో 1 కోటి రూపాయలు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. స్పాట్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే చేయలేనిది ఏం లేదు. మంత్రులు ఇప్పటికే దృష్టికి వెళ్ళింది కాబట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్ళింది కాబట్టి, ముఖ్యమంత్రి గారు స్పందిస్తే ఖచ్చితంగా ఈ పనులన్నీ జరిగితే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడికి వచ్చారు చూసారు, అది డ్రైవర్ల నిర్లక్ష్యం పూర్తిగా కనపడుతుందా? అలాగే ఇక్కడ ఉపాధి కూలీలు రోడ్ల పైన చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడంలో లోపం అనుకోవచ్చు. కూలీల నిర్లక్ష్యం ఏమీ లేదు. ఎందుకంటే ఒక రైలింగ్ మీరు ఆల్రెడీ విజువల్స్ తీశారు. రైలింగ్ వారని పట్టుకుని నడిచి వస్తున్నారు. లారీ లెఫ్ట్కి వెళ్ళవలసినటువంటి రైట్కి వచ్చేసి మరీ గుద్దేశాడు. కాబట్టి ఇందులో కూలీల నిర్లక్ష్యం అసలు లేదు. లారీ నిర్లక్ష్యం, అలాగే ఈ ఇందాక నేను చెప్పినట్టుకుంటే ఈ మస్తరు కోసం పనిచేసేది ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మస్తరు వేసుకోవడానికి వచ్చారు. లేకపోతే వెళ్ళిపోవాలి, ఈ పాటికి ఇలాగ వెళ్ళిపోవచ్చు. కానీ అలాగే వెళ్ళి పైకెక్కి ఆ పైన ఉన్న ప్లేస్లో మా నెట్వర్క్ ఉంది కాబట్టి, సిగ్నల్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి వస్తున్నారు ఇలాగా. కాబట్టి ఇది ఏమీ కూలీల నిర్లక్ష్యం కాదు. చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలంటే? ఈరోజు ఉపాధి కూలీలు గ్రామాలను వదిలేసిపోతున్న దానికి ఆసరాగా ఉండడం కోసం ఉపాధి హామీ పథకం పెట్టారు. దాన్ని ఈరోజు మొత్తంగానే తగ్గిస్తూ ఉన్నారు. ఆన్లైన్ సిస్టమ్ పెట్టిన తర్వాత, అటెండెన్స్ ఫేస్ యాప్ పెట్టిన తర్వాత మరింత ఇబ్బంది పెరుగుతుంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పనిచేసే వర్కర్లు పనిచేసే దగ్గర ఫోటో తీసుకుంటే సరిపోద్ది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఐరిస్, కళ్ళు ఇవన్నీ కనబడాలి, ప్రతి ఒక్కళ్ళు ఫేస్ యాప్ పడాలనే ఉద్దేశంతో ఆపుతా ఉన్నారు. దాంతో ఈరోజు రోడ్డు మీకు వచ్చి సిగ్నల్లో పడడం కోసం తీసుకుంటా ఉన్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలి, కార్మికులు పనిచేసే వాళ్ళందరికీ ఇవ్వాలి. మరోవైపు ఉపాధి కార్మికులు కూడా ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేస్తే ఇటువంటి బెనిఫిట్లు, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అటువంటి ఏమి ఇవ్వకుండా ఏదో 3 నెలల పని కాబట్టి దీన్ని 3 నెలలుగానే చూస్తూ ఉన్నారు. దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని వీళ్ళకు ఉపాధి కల్పించాలి. 2, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నష్టపరిహారం 50 లక్షలు, అలాగే ఆ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఉద్యోగం సౌకర్యం కల్పించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజా సంఘ నాయకులు ఉన్నారు, బాబ్జీ గారు. సార్ చెప్పండి, ఏం జరిగింది అనుకున్నారు? ఈ ఘటనపై ఎలా చూడాలి? అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన జరిగింది. కూలీలు కూలి పనులు చేసుకోవడం కోసం చెప్పి వెళ్తూ రోడ్డు వారని పక్కన నుంచి ఉంటే ఈ టిప్పర్ డీకేసింది. 4 స్పాట్ డెడ్, 2 తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన ఇది. మేము కోరేది ఏంటంటే చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకుని రాలేరు. ఒక్కొక్క చనిపోయిన వ్యక్తికి 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హాస్పిటల్లో గాయపడి ఉన్నటువంటి వాళ్ళకి మంచి వైద్యం చేయించండి. ఇక భవిష్యత్తులో ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రైవర్లు ఒక్కొక్కరు 16 గంటలు, 24 గంటలు డ్యూటీలు చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. ఒక బండి ఎంత వేగంతో వెళుతున్నదో చూడడానికి రోడ్డు మీద టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కదా. ఇన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని చెప్పేస్తున్నారు కదా, డిజిటల్. అలాగే ఒక డ్రైవరు ఎన్ని గంటల మించి పని చేస్తున్నాడో అన్ని గంటల మించి పని చేసే వాళ్ళని డ్యూటీ ఎక్కనివ్వకూడదు. 8 గంటల మించి
డ్యూటీ చేస్తే ఆ డ్రైవర్ని బండి ఎక్కడికక్కడ ఆపేసేసి దింపేయాలి. మీరు అలా ఆపరో కంటిన్యూ చేస్తారు, యాక్సిడెంట్స్ కంటిన్యూ అవుతాయి. ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే యాక్సిడెంట్స్ కంటిన్యూ కావడం కావాలా, ప్రజా భద్రత కావాలా, ప్రజా భద్రత కావాలి అని అన్నట్టయితే 8 hours నుంచి డ్యూటీ చేయడం మాకండి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే కూలీలు అంటే ప్రధానంగా ఆ పనిచేసే ప్రాంతాల్లో సరైన సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆ పనికి లోపల నుంచి రోడ్డు మీద రావడం, వాళ్ళ సిగ్నల్ నిమిత్తం కూడా మస్తలు వేయించుకునే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఇప్పటికే 2 మస్తర్ల వ్యవస్థను అయితే తీసుకొచ్చిన నేపథ్యంలోనే మొదట ఉదయాన్నే మస్తర్లు వేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. అలాగే ఈ ప్రమాదంలో నష్టపోయినటువంటి అందరూ కూడా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే అటువంటి వాళ్ళు ఉపాధి కూలీలకు వెళ్తుంటారు. అటువంటి వారిని అయితే ప్రభుత్వం అయితే తక్షణం 50 లక్షల వరకు కూడా నష్టపరిహారం అందించాలి. ఎన్నో ఘటనలు చూసాం. అటువంటి ఘటనలో చనిపోయిన వారికి అయితే ప్రభుత్వాలు వెంటనే సహాయక చర్యలు చేపడుతుంది. ఆ విధంగానే కూడా ఈ జరిగినటువంటి ఘటనపై ఇప్పటికే 4 చనిపోయారు. మరొక 2 పరిస్థితి విషయంగా ఉంది. వాళ్ళని కూడా తక్షణమే వాళ్ళకైతే 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడమే కాకుండా నష్టపరిహారం అందించడమే కాకుండా కుటుంబానికి అన్ని విధాలు కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ కూడా ప్రజా సంఘాల నాయకులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ రూరల్.